నా కళ్ళ ముందు నా హీరో, మనందరి హీరో విక్టర్ వెంకటేష్ సార్ ఉన్నారు. సార్, గోదారి గట్టు మీద రామచిలకవే, గోరింట కెట్టుకున్న సందమామవే, ఊరంతా చూడు నిద్రపోయి ముసుగే తన్నిందే, ఆరాటాలన్నీ తీరాలంటే నేనానే. అలాంటి పాట చేసిన తర్వాత మళ్ళీ చిరుసార్తోటి శంకర వరప్రసాద్ లాంటి సినిమా చేయగలిగాను, ఒక మ్యాడ్ లాంటి యూత్ఫుల్ సినిమాస్ చేయగలిగాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అన్నపూర్ణ స్టూడియోలో నాకు ఉండడానికి అవకాశం వచ్చినప్పుడు అక్కడి నుంచి మొదలైంది నా జర్నీలో, నా ప్రయాణంలో గొప్ప మలుపులన్నీ అక్కడే మొదలయ్యాయి. ఒక బలగం కావచ్చు, ఒక మ్యాడ్ కావచ్చు, ఒక టిల్లు స్క్వేర్ కావచ్చు, ఒక శంకర వరప్రసాద్ కావచ్చు, ఒక మన వెంకటేష్ సార్ తోటి సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు. దీని తర్వాత ఒక జంజీ టీంకి నేను దూరం అయిపోయానేమో అనుకునేవాడిని.